తెలంగాణ సంస్కృతి మాదిరిగా గోదావరి జిల్లాలో శ్రీ నల్లగొండమ్మ తల్లి అమ్మవారికి బోనాలోత్సవం చేస్తారు. ఏటేటా గ్రామాన్ని సుఖ సంతోషాలతో చూడు మహాతల్లి అంటూ అత్యంత ఘనంగా గ్రామం అంతా ఒకటై తలపై ఈ బోనాలు ధరించి అమ్మవారికి అనేక రకాల పిండి వంటకాలు నైవేద్యాలుగా సమర్పిస్తారు. కాకినాడ జిల్లాకు సంబంధించి ఎస్ఎన్నవరం శివారు ఈ నల్గొండమ్మ తల్లి అమ్మవారు స్వయంభూగా కొండపై వెలిశారు. దీంతో ఏటేటా ఉత్సవం అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. పెద్ద ఎత్తున మహిళలంతా కూడా బోనాలు సమర్పిస్తున్నారు. గుడి ప్రాంగణం అంతా కూడా ఆధ్యాత్మికతో వెల్లివిరుస్తుంది. ఒకసారి విశేషాలు చూద్దాం. ఏడాదికి ఒకసారి మా గ్రామాన్నంతా చల్లగా చూడమ్మా అంటూ గోదావరి జిల్లాలో శ్రీ నల్లగొండమ్మ తల్లి అమ్మవారికి అత్యంత ఘనంగా బోనాల మహోత్సవం నిర్వహిస్తూ ఉంటారు. తలపై బోనాలు పెట్టుకుని గ్రామ పురివీధులు గుండా ఆధ్యాత్మిక ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం కొండ ప్రాంతంలో ఉన్న శ్రీ నల్లగొండమ్మ అమ్మవారి ఆలయానికి ఈ బోనాలతో భక్తులంతా చేరుకుని అమ్మవారికి సమర్పిస్తారు. ఇలా చేయడం ద్వారా సుఖ సంతోషాలతో గ్రామం అంతా బాగుంటుందని, ప్రజలు ఆరోగ్యాలతో బాగుంటారని ఆలయ నిర్వాహకులు, అర్చక స్వాములు సైతం తెలియజేస్తున్నారు. సందర్భంగా దేదీప్యమైన అలంకరణలో శ్రీ నల్లగొండమ్మ తల్లి అమ్మవారు భక్తులను కటాక్షిస్తున్నారు. ఉదయం నుంచి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. మరోపక్క ఉదయం 10:30 గంటల సమయంలో ఇక వేలాదిగా మహిళలంతా గ్రామం ఎస్ఎన్నవరం గ్రామంలో తలపై ఈ బోనాలు పెట్టుకుని ఆధ్యాత్మిక ర్యాలీ నిర్వహించారు. దాదాపు గంటన్నర పాటు ఈ ఆధ్యాత్మిక ర్యాలీ అనంతరం ఆలయానికి చేరుకున్నారు. వర్ణమయి పుష్పాల మధ్య ఆలయం అంతా కూడా దేదీప్యమానంగా దర్శనమిస్తుంది. పెద్ద ఎత్తున భక్తజనులంతా కూడా అక్కడికి చేరుకోవడంతో ఎటువంటి అసౌకర్యాలు వారికి తలెత్తకుండా ఆలయ కమిటీ ప్రత్యేకంగా పర్యవేక్షించింది. దీంతో ఆ ప్రాంతం అంతా కూడా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. నల్గొండమ్మ తల్లికి మా ఊరు గ్రామదేవత అయిన వంగలపూడి వారి ఆడపిల్లగా నల్గొండమ్మ తల్లి ఇక్కడ ప్రసిద్ధి చెందింది. అందుకని ప్రతి సంవత్సరం మేము అందరం బోనాలు ఎట్టుకుని మా అమ్మగారింటికి పుట్టింటికి పండగకి వచ్చి అమ్మవారి పండగ వరకు అమ్మగారి ఇంటి దగ్గరే ఉండి బోనాలు ఎత్తుకుని ఎవరింటికి వాళ్ళు చల్లగా వెళ్తాం. చల్లని తల్లి అందరినీ కాచి కాపాడాలని కోరుకుంటున్నాను. మాది ఊరేనండి. మేము ప్రతి సంవత్సరం అంగళపూడలో అమ్మాయిలు పండగకి వచ్చి పండగ వరకు ఇక్కడే ఉంటారండి. పండగ అయిన తర్వాత అందరూ వెళ్తారు. ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారండి. చాలా చాలా బాగుంటుందండి. అమ్మవారు బోనాలు ఊరంతా తిప్పి తీసుకొస్తారండి. అందరం బోనాలు ఎత్తుతామండి. ప్రతి సంవత్సరం కూడా బోనాలు తీసుకొస్తామండి అందరం. శ్రీమాత్రే నమః. మేమందరం నల్లగొండమ్మ తల్లి పండగ ప్రతి సంవత్సరము ఇలాగే జరుపుకోవాలని, ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని అమ్మవారిని అందరూ కోరుకుంటున్నాము. చల్లగా చూడాలని నల్లగొండమ్మ తల్లి అందులో కూడా వాళ్ళ ఆడపిల్లలందరినీ చల్లగా చూడాలని మేము అందరూ కోరుకుంటున్నాము. కాకినాడ జిల్లా తుని మండలం ఏశ్వరవరం గ్రామంలో పూర్వం నుంచి వెలిసి ఉన్న శ్రీ శ్రీ నల్లగొండమ్మ తల్లి ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా గ్రామ ప్రజలు, భక్తుల యొక్క సహకారాలతో చాలా ఘనంగా జరుగుతున్నాం. అలాగే ఇక్కడ 10,000 మందికి అన్నదాన కార్యక్రమం, అలాగే 1,500-2,000 బోనాలు పట్టుకుని కూడా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో తమ కోరికలు కోరుకుంటారు. అలాగే కోరిన కోరికలు తీర్చే పవిత్రమైన మహాపుణ్యస్థితమైన ఈ దేవస్థానానికి అందరి సహకారాలు కూడా అందిస్తున్నారు.